చెప్పాలంటే డేలో మన వర్క్ అంతా డేలో ఉంటది. ఆయన వర్క్ నైట్ ఉంటది. మీకెట్లా అనిపించింది? నైట్ పూట అంటే వర్క్ అబ్బా! ఇది మా అందరూ ఆల్మోస్ట్ ఆల్ క్రియేటివ్ ఫీల్డ్‌లో, సినిమా ఫీల్డ్‌లో నైట్ పెద్ద విషయం కాదు. ఇప్పుడు నేను రాత్రి పూటే రాస్తాను. నేను నైటే రాస్తాను. అంటే కొంచెం ప్లెజెంట్‌గా ఉంటుంది కాబట్టి, ఎవరు పిల్లలు కూడా ఎవరు ఉండరు, అరుపులు కేకలు ఏమి ఉండవు కాబట్టి ప్లెజెంట్‌గా నా రూమ్‌లో నేను కూర్చొని రాసుకుంటా. అప్పుడే అదే అంటే కరెక్ట్ టైం అది. మనకి కొంచెం నా తెల్లారుజాము 3, 4 అయితే బ్రహ్మ ముహూర్తం కూడా. మంచి చిన్న రిఫ్రెష్‌మెంట్ ఉంటుంది. ఆ టైంలో కాఫీ తాగి మంచి పాట రాస్తే. ఈ పాట రికార్డింగ్ అయిన తర్వాత మన చరణ్ గారికి వినిపించినప్పుడు ఆయన ఏమన్నారు అసలు? అంటే యాక్చువల్‌గా హీరో గారికి వినిపించినప్పుడు నేను లేను. మన డైరెక్టర్ గారే ఉన్నట్టున్నారు. అంటే 1 to 1 మాతో ఎప్పుడు హీరో గారితో నేనెప్పుడు ఇంటరాక్ట్ అవ్వలే. అంటే ఆ సందర్భం రాలేదు. వాళ్ళు షూటింగ్‌లో ఎక్కడో ఉంటారు. నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు మన డైరెక్టర్ గారితో కూర్చోవడం. అయితే ఒకవేళ సెట్‌కి వెళ్ళినా క్యారవాన్‌లో కూర్చోవడం. ఏదో 2, 3 కరెక్షన్‌లు ఒక పావుగంట డిస్కషన్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవడం, డిస్పర్స్ అయిపోవడం. అంతేగాని మళ్ళీ సెట్లోకి వెళ్ళి పరిచయం అవి లేదు. నేను 2, 3 సార్లు వెళ్ళాను సెట్కి. అంటే ఆ రోజు ఒక్కసారి వచ్చినట్టున్నారు హీరో గారు. ఆ టైంలో చాలా హెక్టిక్, ఏదో చాలా క్రూషియల్ ఈ ఈ గ్లింప్స్ వచ్చింది కదా, ఆ షూట్ జరుగుతుంది ఆ రోజు, ఈ బ్యాట్తో కొట్టడం అని. ఎక్కడ చేశారు సార్ ఇది సాంగ్ షూట్? సాంగ్ షూటు శ్రీలంకలో చేశారు, పూణేలో చేశారు. ఇంకేదో అంటే నాకు తెలిసిన వరకు సుమి అంటే ఎక్కడున్నారంటే ఫలానా పాట అంటే ఆ ప్రతి దగ్గర 2 రోజులు అలా చేశారు. దాదాపు 12 రోజులు ఎంత చేశారు పాట. మరి అంటే ఈ పాట ఇంత హిట్ అయింది కదా, మరి చరణ్ గారి నుంచి మీకు ఒక మెసేజ్ కాల్ ఇట్లా ఏమైనా రాలేదా అసలు? ఏం రాలేదు సార్. అంటే మరి ఏమైనా వస్తుందేమో భవిష్యత్తులో వెయిట్ చేయాలి. ఇంతవరకు ఏమీ అట్నుంచి అయితే ఏమీ రాలేదు ప్రశంసలు. మన హీరో గారు కానీ ఎవరు ఇంకా నాకు తెలియలేదు. ఓన్లీ ప్రజల ప్రశంసలే ప్రస్తుతానికి. ప్రజల ప్రశంసల కంటే కూడా వాళ్ళు దాన్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారు మొత్తం. రీల్స్లో మొత్తం కూడా కపుల్స్ కానీ ప్రతి ఒక్కరు, అమ్మాయిలు అబ్బాయిలు, ప్రతి చిన్న పెద్ద అనేది అందరు కూడా ఓన్ చేసుకుని అసలు కొన్ని మిలియన్స్లో పోతుంది అది. ఈ సాంగ్ దాకా 50 millions పోయింది అది. సో అంటే ఈ క్రెడిట్ అంతా కూడా మీకే వస్తుంది, ఆ లిరిక్స్ మీకే కాబట్టి ఇది. సో ఇప్పుడు దీంట్లో ఎన్ని పాటలు రాశారు? నేను ఒక్కటే రాశాను సార్. నేను ఒక్కటే రాశాను. అంటే నాకు ఒకటే ఇచ్చారు, ఒకటే కంప్లీట్ చేశాను. ఇది ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయి 1 year అయిపోయింది కాబట్టి నేను ఒకటే రాశాను. ఇప్పుడు చెప్పండి, అంటే ఈ సాంగ్, ఈ పెద్ద సాంగ్ పక్కన పెడితే దీనికి ముందు బిఫోర్ కూడా మీరు చాలా సాంగ్స్ రాశారు, కానీ అంత గుర్తింపు రాలేదు, ఎందుకని? అంటే గుర్తింపు అంటే అది ఒక విధంగా ఇది ప్యూర్లీ మై మిస్టేక్ అని అంటాను. ఎందుకంటే నేను కెమెరా ముందుకు రావడం చాలా తక్కువ. ఎప్పుడు పాట ముందు కూర్చోవడం కానీ, అంటే వెళ్ళి మనం బయట ప్రపంచంలో అందరికి కనిపించాలి అలాంటివి ఎప్పుడు చేయలేదు. అంటే తక్కువ చేశాను, కానీ ఎవరైనా పిలిస్తే ఒకసారి వెళ్ళడం, ఒక ఇంటర్వ్యూ చేయడం, వచ్చేయడం అంతే. పెద్ద ఎక్కడికి నేను కూడా ఎవరిని అడగలేదు, నన్ను కూడా ఎవరు పిలవలేదు. మీ ఫస్ట్